ఓంకార ఉచ్చారణ పితృణం ఓంకార ఉచ్చారణ రుచరణం ఓంకార ఉచ్చారణ దైవరణం ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను మీ బాబా పాండగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు. 69 అవర్స్ డయాబెటీస్ ఫ్రీ అనే కోర్సును అందిస్తున్నాం. అదేవిధంగా 109 యోగ ముద్రల కోర్సును అందిస్తున్నాం. నేర్చుకోండి, రాండి. డైరెక్ట్గా రాకపోతే మీరు ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా లాఫ్టర్ ముద్ర, లాఫ్టర్ విన్ అనే కోర్సును, అంటే నవ్వుతో మీ జీవితాన్ని నవ్వులమయం చేసుకోండి అనే కోర్సును అందిస్తున్నాం. అది కూడా లైవ్ లాఫ్ లవ్ అనే కోర్సు అన్నమాట. లైవ్ లాఫ్ లవ్. సో బాబా పాండగం యోగా మిషన్, చారిటబుల్ సంతోష్ నగర్, హైదరాబాద్. అదేవిధంగా కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి కూడా మీ పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ అనుసారంగా ఖచ్చితంగా లక్కీ నేమ్ పెట్టుకోవడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మీ పిల్లలకి ఏదైతే మ్యారేజ్ చేయబోతున్నారో ఒక్క నిమిషం ఆగండి. ఖచ్చితంగా ఆ మ్యారేజ్ డేట్లు మంచిగా ఉంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ పిల్లలు ఆనందంగా ఉండడంలో ఎలాంటి సందేహం ఉండనే ఉండదు. సో అందుకోసమే ఇలాంటి ఎపిసోడ్లు మీకు అందిస్తున్నాను. సో నేను చెప్పేటప్పుడు మీకు బాధ కలగచ్చు, కానీ మీరు ఈ జీవితాంతం బాధపడవద్దని నాకు సందేశాన్ని ఇస్తున్నాను. ఖచ్చితంగా నేను బాధపడ్డాను, కష్టపడ్డాను, నష్టపోయాను. మీరు అలా బాధపడద్దు, నష్టపోవద్దు, కష్టపడద్దనే ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను. ఈరోజు మీకు చెప్పబోయేది ఈ తేదీల్లో పెళ్ళి, జీవితాంతం పెద్ద లొల్లి. సో 7, 16, 25 తారీఖులలో వివాహం చేసుకుంటే ఎలా ఉంటారో చూసుకుందాం. సో ఎందుకంటే ఇది నేను ఎవరినో కించపరిచినట్టు కాదు, ఎవరికైతే ఇబ్బంది పరిచినట్టు కాదు. ఇది సత్యం జరిగినది. సో జరిగినట్టుగా చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ విధంగా మీరు చేసుకోకపోవడమే మంచిది. ఆ దారిలో వెళ్తే డేంజర్ ఉందని చెప్పాను. ఆ దారిని పోకుండా ఇంకో దారిలో మీరు వెళ్తే చాలా సేఫ్ అని నేను చెప్తున్నాను. అందుకోసమే సో ఇక్కడ మీరు అన్యదా భావించద్దు. న్యూమరాలజీ అనేది నమ్మకం ఉంటే మాత్రమే ఈ వీడియోస్ చూడండి. ఎందుకంటే సత్యం ఎప్పుడు సత్యమే. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనడంలో భూమి తిరుగుతూ ఉంటుంది, తూర్పు అలానే ఉంటుంది. సో అందుకోసం మిత్రులారా, మీ జీవితంలో నిప్పు ముడితే ఏ విధంగా అయితే మనం రిజల్ట్స్ పొందామో వేడిగా ఉంటుంది, మంచు ముడితే చల్లగా ఉంటుంది. అదేవిధంగా 7, 16, 25 తారీఖులలో వివాహమైన వాళ్ళకి ఇది కేతువు. కేతువు అంటే ఏంటిది? తల లేదు, ఓన్లీ తోక, టేల్. అంటే కేతువు అంటే మోక్షకారకుడు, వైరాగ్యుడు, మెటీరియలిజం అనేది ఉండదు, మహాదేవుడు. అంటే మొత్తం మీద ఎక్కువ స్పిరిచువల్ కలిగి ఉంటుంది, సన్యాసతత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే సన్యాసతత్వం కలిగి ఉండడము మరి సంసారానికి ఎలిజిబులా? కానే కాదు. ఎందుకంటే పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కావాలి, కానీ మంట కాకూడదు కదా. జీవితమే సమస్యల వల్ల తయారు చేసుకోవడానిక పెళ్లి చేసుకోవడానికి? అది కాదు కదా. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఛత్రపతి శివాజీ లాగా, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా దేశానికి, ప్రపంచానికి బిడ్డల్ని అందించాలనే కదా వీరు వివాహం చేసుకునేది. ఎందుకు నష్టాలు, కష్టాలు, విడాకులు, భార్య భర్తలు కొట్లాడుకోవడం, ఇటు కుటుంబాలు అటు కుటుంబాలు రక్తాక్షరంగా ఎందుకు మారిపోతుంది? అంత గొప్పగా మీరు వివాహాలు కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టుకున్న మీ వివాహాలు ఎందుకు ఇంత నష్టాలతో, కష్టాలతో ఎందుకు ఇంత ఇబ్బంది జరుగుతుంది? చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు ఏమిటి? ఎన్నో సమస్యలు ఉన్నాయి మీ మ్యారేజ్ డేట్లలో. ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చాలాసార్లు చూడండి, చూస్తే మీకు అవగాహన వస్తుంది. సో ఒక్కసారి 7, 16, 25 తారీఖులలో వివాహం చేసుకుంటే మహావిష్ణువు శ్రీరామచంద్రునిగా అవతారం ఎత్తి ఎన్నో కష్టాలు, నష్టాలు పడడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీరామచంద్రుడు నవమి రోజు వివాహం జరిగింది, నవమి రోజు పుట్టాడు అని మనం చెప్తాం. నవమి రోజు పట్టాభిషేకం జరిగింది అని అంటాం. అది నవమి తిథి అన్నమాట. సో నవమి తిథి అంటే ఆ 9న వస్తుంది. సో 9, 18, 27 అలా చూసుకున్నా కానీ 9, 18, 27 తారీఖులలో చాలామంది వివాహమైన వాళ్ళకి 1, 2
అబార్షన్ జరగచ్చు, ఖచ్చితంగా ఇద్దరు మగ సంతానం ఉంటుంది అని చెప్తున్నాము. సో చాలామందికి అలా జరిగింది. అందుకోసం శ్రీరామచంద్రుని కూడా నవమి రోజు జరిగింది కాబట్టి అది తిథి ప్రకారము. సో లవకుశలు కూడా ఉన్నారు, అది ఒక విధానం. కానీ ఇక్కడ నాసా వాళ్ళు శ్రీరామచంద్రుడు వివాహమైన తేదీని కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనకు సైంటిఫిక్గా. సో ఏప్రిల్ 7వ తారీఖు 7307లో వివాహమైనట్టుగా మనకు త్రేతాయుగం ఆ లెక్కలన్నీ వేసి వాళ్ళు ఇచ్చారు శ్రీరామచంద్రుని. ఇక్కడ నేను చెప్పేది 7-16-25 అనేది కేతువుకు సంబంధించింది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం, ప్రేమ, అనురాగాలు ఉన్నా వీళ్ళు ఒక్కచోట ఉండలేకపోతారు, కలిసి ఉండలేకపోతారనలో శ్రీరామచంద్రుని జీవిత చరిత్ర తప్ప ఇంకా మీకు ఎవ్వరికి కూడా ఎగ్జాంపుల్ లేదు. ఎందుకంటే వీళ్ళ వివాహం అయిన తర్వాత పట్టాభిషేకం జరగాలని తండ్రి అనుకుంటే సో వెంటనే మరి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. తండ్రి మాట కోసము మరి కాషాయం ధరించేసి వాళ్ళు, అంటే 7 అంటేనే స్పిరిచువలిజం, సన్యాసము, వైధవ్యము, ఎడబాటు. ఈ 7 అనేది వైరాగ్యాన్ని ఇస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే 7 అనేది తోక కదా, ఇలా తోక అంటే టేల్, ఇది టేల్ అంటే తల ఉండదు. తల లేదంటే ఇక్కడ మనకు ఇలా కళ్ళు, మనకు బొట్టు లేనట్టే కదా. సో వైధవ్యాన్ని ఇచ్చే సంఖ్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో అందుకోసమే ఇంకా వెళ్ళిన తర్వాత 14 సంవత్సరాల వనవాసం, రావణాసురుడు సీతను తీసుకుపోవడం, తర్వాత మళ్ళీ సీతను తీసుకొని విజయానికి తీసి అయోధ్యకి రావడం, అయోధ్యకు వచ్చిన తర్వాత ఒక చాకలి వాడి మాటను వల్ల నిండు గర్భవతిగా ఉన్న సీతమ్మను తర్వాత వాల్మీకి ఆశ్రమంలోకి పంపించడం, తర్వాత మీ అందరికీ తెలుసు మళ్ళీ లవకుశలు తోనే శ్రీరామచంద్రుడు యుద్ధం జరగడం, తర్వాత ఇవన్నీ అయిన తర్వాత తండ్రి మీదకి అలా చేస్తారని అంత స్టోరీ అయిన తర్వాత ఇక లాస్ట్కు సీతాదేవి భూమాత వచ్చేసి తీసుకుని వెళ్ళిపోవడం. ఎక్కడ రాముడు సంతోషంగా ఉన్నాడు, ప్రజల కోసమే జీవించాడు. ఒకే మాట, ఒకే బాణం, ఒకే సీత అనే ఒక ఫార్ములాతో ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాడు. ఈరోజు రామజన్మభూమి మనకు వచ్చేసింది, మన ధర్మం గెలిచింది, మన సత్యం గెలిచింది. కానీ నేను ఏమంటున్నా అంటే ఎవరైతే వివాహం చేసుకునే వాళ్ళందరూ రాముడు ఆదర్శంగా ఉంటుంది, సీత ఆదర్శంగా ఉంటున్నారు. కానీ వీళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు జరిగినాయి కదా. ఈ 7, 16, 25 అనేది ఎన్నో కష్టాలు, నష్టాలు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి, సాక్షాత్తు విష్ణు భగవానుడు వాళ్ళే మానవ రూపంలో వచ్చినప్పుడు అంత కష్టపడితే మనం మానవ మాత్రం ఎంత కష్టపడతామో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు అందరూ సహాయం చేశారు, ప్రకృతి సహాయం చేశారు, వానరులు సహాయం చేశారు, హనుమంతుడు ఉన్నాడు పక్కనే, లక్ష్మణుడు ఉన్నాడు. వీళ్ళందరూ సహాయం చేస్తే వాళ్ళు అపురూపంగా విజయాలు సాధించారు. మరి మనకు సహాయం ఎవరు చేస్తారు మన కష్టాలు, నష్టాలు ఉన్నప్పుడు? సో అందుకోసమే మిత్రులారా 7, 16, 25వ తారీఖులో మంచిది కాదు వివాహం చేసుకుంటే. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు, సో ఆయనది మే 16వ తారీఖు 1928లో మ్యారేజ్ అయింది. ఆయన మనకు ఆపత్కాలంలో ఆయన ప్రధానిగా ఉన్నారు. సో ఒక మెరాకిలే జరిగిపోయింది ఆయన పరిపాలనలో. చిన్నవారు, పొట్టివారు, గట్టివారు అన్నట్టుగా చాలా చతురత, జై జవాన్ జై కిసాన్ అనే నానుడి తీసుకొచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి ఆయన జీవితంలో మరి ఆయన చర్చల కోసం వెళ్ళినప్పుడు మరి విదేశాల్లో ఆయనకి విషం పెట్టి చంపారు అనేది ఒక సీక్రెట్ ఉండిపోయింది. మరి ఇది మాత్రం సో ఈ మ్యారేజ్ డేటు అంత ప్రభావం చేస్తుందా అనడంలో నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే దేశ ప్రధానులు కావచ్చు, రాజు కావచ్చు, రాముడు కావచ్చు, సీత కావచ్చు, ఇంత మరణానికి ఒక మిస్టరీగా జరిగిపోయింది అనడంలో. ఎందుకంటే 7, 16, 25 అంటే 16 అంటే హైయెస్ట్గా డెవలప్ అయిపోతుంది, ఒకేసారి కుప్పగలిపోతుంది. జపాన్ అనే పేరులో 16 నంబర్ ఉంటుంది. సో ఒక్కసారి డెవలప్ అయిపోతుంది, ఒక్కసారి కుప్పగొలిపోతుంది, సునామీలు, భూకంపాలు వస్తాయి. బోయ్ అనే మనకు లిటిల్ బాయ్ అనే బాంబు మనకు హిరోషిమా నాగసాకి పైన మాకు 1942లో ఎప్పుడు పడ్డది చూడండి. బిగ్గెస్ట్గా ఫెయిల్యూర్ అయింది అక్కడ జపాన్లో, దాదాపుగా లక్షల మంది చనిపోయారు. సో అదేవిధంగా బిగ్గెస్ట్ హైయెస్ట్గా డెవలప్ అయింది జపాన్ కూడా. సో ఏదో ఎప్పుడో ఒకసారి సునామీలు, భూకంపాలు 1,00,000 మంది, 2,00,000 మంది చనిపోయినారు అంటుంటారు ఎప్పుడు జపాన్లో. అదేవిధంగా మనకు జబ్బర్ ట్రావెల్స్ బస్సు మనకు బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తున్నప్పుడు మహబూబ్నగర్ పాలెం దగ్గర అక్కడ 42 మంది సజీవ దహనం అయ్యారు ఏసీ బస్సులో. అది దాదాపుగా 2-3 సంవత్సరాల క్రితం. అది కూడా 16 నంబర్ ఉంది. అంటే 7, 16, 25 16 అనేది ఒక బాంబ్ బ్లాస్ట్ నెంబర్ లాగా
ఒక హయ్యెస్ట్గా డెవలప్ అయ్యి ఒకేసారి కుప్పకూలిపోతుంది. కింగ్ ఫిషర్ కూడా ఒక డెవలప్ అయ్యి కూలిపోయిందా లేదా, విజయ్ మాల్యా ఎక్కడో వెళ్ళిపోయాడా లేదా. ఈ విధంగా 16 అనేది కానీ 7 అనేది కానీ 25 అనేది కానీ ఇది కేతువుకు సంబంధించిన నంబర్స్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు నెవర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. ఒకేసారి జాబ్ ఊడిపోతుంది. దాదాపుగా నేను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చెప్తున్నప్పుడు యూట్యూబ్లో కింద కామెంట్ చేస్తారు, గురుగారు ఈరోజు ఈ సంవత్సరం ఈ నవంబర్ నుంచి జనవరి నుంచి తులారాశికి బాగుందన్నారు, మరి నాది సడన్గా నా జాబ్ వెళ్ళిపోయిందంటే మీ మ్యారేజ్ డేట్ ఏంటిది అని అడిగాను. వాళ్ళది 16వ డేటు. సడన్గా జరిగిపోతాయి ఇక్కడ సంఘటన, యాక్సిడెంట్గా జరిగిపోతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 25వ తారీఖు 1968లో సోనియా గాంధీ గారికి మ్యారేజ్ అయింది. అంటే మనకు రాజీవ్ గాంధీ గారికి మ్యారేజ్ జరగడం జరిగింది సోనియా గాంధీతో. సో తర్వాత మీ అందరికీ తెలుసు మరి రాజీవ్ గాంధీ గారు ఎలా చనిపోయారు. ఇక్కడ మనకు 25 అయినా 16 అయినా 7 అయినా ఇక్కడ నేను ఏం చెప్పాను, తోకనే ఉంటుంది తల ఉండదు. సో ఆ విధంగా వైదవ్యం వచ్చిందా లేదా. సో అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే 7, 16, 25వ తారీఖుల్లో వివాహాలు చేసుకోకపోవడమే మంచిది. మీరు అంటారు, గురువుగారు మా వివాహాలు అయిపోయాయి కదా, మేము మంచిగానే ఉన్నాం కదా, మీరు అన్నీ ఏదో సోది చెప్తున్నారు, శుద్ధి చెప్తున్నారంటే, అమ్మ మీకు సోది చెప్పడానికి కోసం శుద్ధి చెప్పడానికి కోసం ఇంత విలువైన సమయం ఇచ్చడానికి అవసరం లేదు. శ్రీరామచంద్ర అంతా వాడే కష్టాలు పడ్డారు. సో లాల్ బహదూర్ శాస్త్రి అంతా వాళ్ళు ప్రధానమంత్రి అయ్యే వాళ్ళు మిస్టరీగా చనిపోయినారు. ఆ విధంగా రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు మరణించారు. ప్రపంచంలో ఎన్ని సబ్జెక్టులు చెప్పినా ఎన్ని చెప్పినా ప్రాణాన్ని రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రాణము చాలా చాలా విలువైంది. దానికి 1000 కోట్ల రూపాయలు పెట్టినా మనకు దొరకవు. అందుకోసమే మనకు ఇక్కడ ప్రాణం ఎంత ముఖ్యమో అలెగ్జాండర్, ప్రపంచంలోనే విశ్వవిజేత అయిన అలెగ్జాండరు, ఆయన దగ్గర ఎంత సంపద ఉంది, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు బతకాలని అందరిని పెట్టుకున్నాడు. కానీ ఆయన బతకలేక వెళ్ళిపోయేటప్పుడు ఒకటే విషయం చెప్పాడు, నేను వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోతలేను, వచ్చేటప్పుడు ఏం రాలేను అని చెప్పేశాడు ప్రపంచానికి. అదేవిధంగా మైకేల్ జాక్సన్ ఒక 12-20 మంది డాక్టర్లని, ఒక 12-20 మందిని ఆర్గాన్ డొనేషన్ వాళ్ళని 150 సంవత్సరాలు బతకాలి అని ప్లాన్ చేసుకున్నాడు మైకేల్ జాక్సన్. 50-55 సంవత్సరాలకి సో ఘోర మరణంతో ప్రపంచంలో అంత మెడిసిన్ వాడిన వ్యక్తి, అన్నిసార్లు సర్జరీ చేసుకున్న వ్యక్తి ఎవ్వరు లేరు. అంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు దాన్ని ఎలా కూడా వేల కట్టలేము. ప్రాణము క్షణాల్లో తీసేస్తున్నారు, కానీ ప్రాణం పోయడానికి ఎంత కష్టాలు పడుతున్నారు. సో అందుకోసమే ప్రపంచంలో విలువైనది ఉన్నదంటే అది ప్రాణమే. ఎన్ని శాస్త్రాలు వచ్చినా, ఎన్ని న్యూమరాలజీ వచ్చినా, ఎన్ని నేనైనపులు వచ్చినా, యోగాలు వచ్చినా, ముద్రలు వచ్చినా ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం రానే రాదు. అందుకోసమే మిత్రులారా, జాగ్రత్తగా మీ జీవితాల్లో కూడా మ్యారేజ్ డేట్లని మంచి మ్యారేజ్ డేట్లో తీసుకోవాలని. అది 1, 10, 19 సంవత్సరంలో 1-2 ముహూర్తాలే వస్తాయి. మరి అందరికీ ఈ మ్యారేజ్ డేట్ ఎలిజిబుల్ కాకపోవచ్చు వాళ్ళ సందర్భాలను బట్టి. సో గైడెన్స్ తీసుకోండి. మీ పిల్లల యొక్క మ్యారేజ్ డేట్లు 1, 10, 19 ప్రతి నెలలో వస్తుంది. 1, 10, 19 కానీ ఏదో ఒక విశేషమైన డేటు ఈ సంవత్సరం జూన్ నెలలో వచ్చింది, నెక్స్ట్ ఇయర్ మే నెలలో వస్తుంది. అలా మంచి విశేషమైన మ్యారేజ్ డేట్లో మీ పిల్లలకు వివాహం చేస్తే అద్భుతమైన యోగాలంతా అందులో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ నియర్. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్.